విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బాక్స్ లో ఇరీడియం, యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బాక్స్ లో ఇరీడియం, యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బాక్స్ ను తెరిచేందుకు నిపుణులను పిలిపించారు పోలీసులు. బాక్స్ ను రహస్య ప్రదేశానికి తరలించారు. చెన్నై నుంచి 5 లక్షలకు బాక్స్ కొనుగోలు చేసినట్లుగా నిందితులు చెబుతున్నారు. విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బాక్స్ లో ఇరీడియం, యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ చెప్పండి, బాక్స్ కి సంబంధించిన వివరాలేంటి? హలో చెప్పండి పూర్ణ. హలో విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న రాత్రి అనుమానాస్పదంగా ఉన్న బాక్స్ స్వాధీనం చేస్తున్నారు. అదైతే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రైస్ పుల్లింగ్ చేస్తున్నారు అనే నేపథ్యంలో మొత్తం కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే రైస్ పుల్లింగ్ చేస్తున్నారన్న అనుమానంతో మొత్తం కృష్ణలంక పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తే ఒక బాక్స్ లాంటి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బాక్స్ లో మాత్రం అత్యంత ప్రమాదకరమైన పేర్లు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే దానికి సంబంధించి బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా పోలీసులు చాలా మటుకు భయపడ్డారు. రాత్రి నుంచి కూడా దాన్ని ఓపెన్ చేయకుండా అట్టగా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో దాన్ని ఉంచడం జరిగింది. ఈ రోజు ఉదయం దాన్ని ప్రత్యేకంగా బాంబ్ స్క్వాడ్ లో వాళ్ళని తీసుకొచ్చి అందులో ఏమీ లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత వచ్చారు. అయితే దాని నుంచి కొంత హీట్ వేవ్స్ వస్తున్నాయి. ఆ హీట్ వేవ్స్ ఏంటి అనే కోణంలో మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైస్ పూలింగ్ కి ఎక్కువగా ఇరీడియం అనే పదార్థాలు ఉపయోగిస్తారని చెప్పి వాళ్ళ విచారణలో తీరింది. అయితే దీనికి సంబంధించి ఇరీడియం అనేది లోపల ఉందని చెప్పి భావించారు. దాంతో అత్యంత ప్రమాదకరమైన పదార్థంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి దాన్ని నిర్ధారణ చేసుకునేందుకు అటు సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా పిలిపించి మొత్తం కూడా దాన్ని తనిఖీలు చేశారు. అయితే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అత్యంత రద్దీగా ఉంటాం, మొత్తం జనసంచారం ఉంటుందో దాన్ని ఏం చేశారు, కొద్దిసేపటి క్రితం మొత్తం ఆ బాక్స్ ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి అంటే దూరంగా నిర్మానుషంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసి
ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన మొత్తం సమాచారంగా ఆ బాక్స్ కనుక ఓపెన్ చేస్తేనే మనకు వీరికి తెలిసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ బాక్స్ సంబంధించిన వ్యవహారం ఇప్పటికే దాదాపు 20 మందిని పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఓకే పూర్ణ. విజయవాడలో అనుమానాస్పద బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బాక్స్లో ఇరీడియం, యురేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బాక్స్ను తెరిచేందుకు నిపుణులు పిలిపించారు పోలీసులు. బాక్స్ను రహస్య ప్రదేశానికి తరలించారు. చెన్నై నుంచి 5 లక్షలకు బాక్స్ కొనుగోలు చేసినట్లుగా నిందితులు చెబుతున్నట్లు తెలుస్తోంది.